ఓకే. సో మేడం ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో ఇందులో మనము స్వీట్ చేసుకోవచ్చు లేదంటే స్నాక్ చేసుకోవచ్చు ఏదైనా. సో మీరు ఈ సెగ్మెంట్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఒకసారి తాపేశ్వరం కాజా తిన్నానండి. రాజుగారు సహాయం చేస్తే నేను అది చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ మడత కాజా అన్నమాట. ఓకే. సో అయితే మీరు అది చేస్తారా? సో రాజుగారు మీరు కూడా కాస్త హెల్ప్ చేయాలంట. తప్పకుండా. ఓకే. మడత కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మడత కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1.5 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వెన్న 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మేడం మొదలు పెట్టేద్దామా? మడత కాజా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఈ 4 పదార్థాలతో కలిపి పిండి తయారు చేసుకోవాలి. సో మనము చపాతీ పిండి లాగా చేసుకోవాలి. ఆ 4 కలిపి చేసిన పిండి అన్నమాట. ఈ పిండిని చపాతీలా రుద్దుకుని ముందు రుద్దుకోవాలి. రుద్దుకుని సో పాకం పెట్టుకోవాలా మేడం మనం? దీనికి పాకం కూడా చేసుకోవాలి. ఈ పక్కన పెట్టేద్దాం. చక్కెర పాకం, అందులో ఏలకల పొడి వేయాలి. ఇటు వేనా నేను? మేడం ఈ పంచదార సరిపోతుందా? సరిపోతుంది. సో కొంచెం యాలకుల పొడి కదా, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే. సో ఇది మనకి ఎలా తీగ పాకం వస్తే సరిపోతుందేమో కదా. నేను దేవుడిని అనుకుంటూ చేస్తున్నాను. దేవుడా ఇది బాగా రావాలి. చక్కగా పాట పాడుతూ చేయండి మేడం. మీ పాట వింటే అలా ఏదైనా కూడా బాగా వచ్చేస్తుంది కదా. సో కొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, వేడుకొందామా వేడుకొందామా. వంటలు కూడా బాగా వచ్చేలా చేసేవాడు వాడు. అవునా? సో ఇక్కడ దాకా చక్కగా ప్రాసెస్ చూసారు కదా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే కాజా మనం చుట్టుకోవాలి. సో అది చూసే ముందు ఒక చిన్న చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చేతి గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే నిమ్మ చెక్కతో చేతి గోళ్లపై బాగా రుద్దుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే చేతి గోళ్లు ఆరోగ్యంగా అందంగా పెరుగుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో నెక్స్ట్ మేడం, ఇప్పుడు ఈ రొట్టె రుద్ది పెట్టుకున్నాం కదమ్మా, దీన్ని చక్కగా మడుచుకోవాలి ఇలాగా. ఓకే. ఓకే. సో మొత్తానికి మేడం సినిమా పాటలు పాడదామని అనుకున్న మీరు స్కాలర్షిప్ రావటం వల్ల అలా అన్నమాచార్య కీర్తనల మీద మొదలు పెట్టారు. సో దాని తర్వాత ఇంకా సినిమా పాటలు లేవు, ఏమీ లేవు. సో మొత్తం మీ స్వరాన్ని ఆయనకి అంకితం ఇచ్చేశారు. అవునమ్మా. అంటే అది మీరు ఎందుకు అలా డిసైడ్ అయ్యారు? అవి మంత్రాలు అని అర్థమైంది నాకు. అవి స్టడీ చేస్తున్న కొద్దీ అన్నమాచార్య కీర్తనలు సామాన్యమైన పాటలు, మామూలు పాటలు కావు. అవి మంత్రాలు. అవి పాడాలంటే అది ఉపాసన చేసి పాడాలే తప్ప అలవోకగా పాడితే అది ఎంత పెద్ద గాయకుడు గాయని పాడినా కూడా పేలవం అయిపోతుంది. నేను అంత గొప్ప గాయని అనుకోను, కానీ ఇప్పటికీ మీరందరూ అన్నమాచార్య కీర్తన అంటే శోభారాజు అని అంటారని అంటే కారణం దానికి ఇలా నేను ఒక రకమైన ఉపాసనతో పాడటమే కారణమని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ కొంచెం నీళ్ళు ఇలా రాయడం మూలాన ఇక్కడ ఇది గట్టిగా అతుక్కుంటుంది అనమాట. సో మనము ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నైఫ్ అటు ఉంది, ఇలా ఉంది కదా. రాజు బాగానే చేస్తున్నానా? బాగా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇటు ఇటు తెరిచి ఉంచి ఈ చివర్లలో కొద్దిగా ఇలా ఒత్తి మూసేయాలి. సో నాకు కూడా కొన్ని చేస్తాను, వేయించాలి నూనెలో వేసేస్తూ ఉండనా. బేసిక్ గా అన్నమాచార్య కీర్తనలు అంటే అదే మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు అవి చూసిన తర్వాత ఏంటి అనేది తెలిసింది. కానీ మీరు ఎప్పటి నుంచో దీంట్లో ఉండి అంటే మీ వంతుగా మీరు చాలా మటుకు వాటిని ప్రచారం చేయడం జరిగింది.
సో మీకు ఎలా ఉండేది అంటే వేరే మీరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్? చాలా ఆరాధన భావంతో వింటారమ్మా. చాలా తండోపతండాలుగా వచ్చి వింటారు. చాలా అప్రిషియేట్ చేస్తారు. నాకు సంతోషంగా ఉంది. అయితే ఇంకా ఎంతో చేయవలసింది. ఇది యంగర్ జనరేషన్కి ఇంకా చాలా మందికి అందించవలసిన బాధ్యత ఉంది. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా. రకరకాలుగా సృజనాత్మకంగా పాటలు తయారు చేసి నేను ఈ మధ్య ఇంగ్లీష్ రిఫరెన్స్ కూడా మధ్యలో పెట్టి అతని పాడేదము అది వ్రతము చతురుని శేషాచల నివాసుని అతని పాడేదము అది వ్రతము అని పాడి ఇంగ్లీష్ రిఫరెన్స్ పెట్టాను. We'll sing his glory with heart full of love. We'll sing his glory with heart full of love అని పెట్టాను. కారణం ఏంటంటే ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయని విని కురకారు ఉంటారు చిన్నవాడు. అవును, వాళ్ళని కూడా ఈ పాటల వైపు తిప్పాలి అనే ఆలోచనతో. సో సరిపోతాయా ఇవి ఇలా అమ్మ? దాంట్లో పాకంలో వేసేసుకోవచ్చా మనం? సో ఇవి మీరు తిప్పుతూ ఉంటారా? రాజుగారు చాలా మంచి కార్వింగ్స్ చేస్తారు మేడం, చక్కగా కూరగాయలతో ఫ్రూట్స్తో అన్నిటితో కూడా. సో ఈ రోజు కూడా మాకు ఒక మంచి కార్వింగ్ చేసి చూపిస్తారా రాజుగారు? ఓకే, సో ఈరోజు మహిళా దినోత్సవం కదా. అవును. సో ఒక అందమైన ఫ్లవర్ వాటర్ మెలన్ మీద. ఓకే ఓకే, సో రాజుగారు వచ్చేసారా? ఇప్పుడు చక్కగా కార్వింగ్ చేసేసేయండి ఫాస్ట్గా. సో రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. నేను ఒక పాట పాడినా? తప్పకుండా. అమ్మా నీకు జోహారు అమ్మా నీకు జోహారు శిశువు జన్మ కోసం మరో జన్మనెత్తే కన్న తల్లి నీకు జోహారు. సూపర్. సో చూసారా, మీరు చక్కగా అలా పాట పాడుతున్నారు. రాజుగారు ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్ చేసేసారు. చాలా చాలా అందంగా ఉంది. మంచి తినబుద్ధి కావడం లేదు చూస్తూ. గులాబీ పువ్వు చేసేసారు. ఓకే, సూపర్ గా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. సో నైస్. సో ఇంకా మనం ఈ కాజాలు తీసేసుకుందాము. సో చక్కగా పాకం కూడా బాగా పట్టేసింది. సో కొంచెం డ్రై అయిపోతే మనకు పైన కూడా మొత్తం మనకి స్టిక్కీగా లేకుండా కోటింగ్ వచ్చేస్తుంది. చాలా బాగున్నాయి చూడ్డానికి. సో నైస్. సో వాటర్ మెలన్ కూడా ఇందులో పెట్టేస్తారా? వావ్, చాలా సూపర్. ఓకే, చూసారు కదా చక్కగా శోభారాజ్ గారు రెడీ చేసిన మడత కాజాలు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మడత కాజాలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కరిగించిన వెన్న, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి చల్లుతూ రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కట్ చేసి కాజాల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో కాజాలు వేసి నాననివ్వాలి. అంతే, మడత కాజాలు రెడీ.